బెట్టింగ్ యాప్స్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారంటూ పలువురు టీవీ, సోషల్ మీడియా చోటా సెలబ్రిటీలపై కేసులు పెడుతున్నారు. అయితే అసలు ఈ యాప్స్ నిర్వాహకులు ఎవరు, వారిని ఎందుకు పట్టుకోవడం లేదు, వీటిని ఎందుకు బ్యాన్ చేయడం లేదన్న ప్రశ్న మౌలికంగా వస్తోంది. కానీ దీనికి సమాధానం మాత్రం లభించడం లేదు. నేరం మూలాన్ని పెకిలించినప్పుడే ఆ నేరం ఆగుతుంది, లేకపోతే పెరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ చోటా సెలబ్రిటీలపై ఈడీ దృష్టి పెట్టిందని చెబుతున్నారు. అసలు వీరు యాప్స్ సృష్టికర్తలు, నిర్వాహకులు అయితే ఈడీ వచ్చినా ఓ రేంజ్ ఉంటుంది. కానీ కొన్ని వేలు లేకపోతే 1,00,000, 2 లక్షలు తీసుకొని ప్రమోట్ చేసిన వారికి ఏం తెలుస్తుందన్నది ఆసక్తికరమే. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేయించి అనేక వందల మంది ఆర్థికంగా కుంగిపోవడానికి కారణమవుతున్నారని పలువురు చిన్న స్థాయి సెలబ్రిటీలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. అయితే వీరు చేసిన నేరం ఏంటంటే ఇల్లీగల్ యాప్స్ కు ప్రమోషన్ చేయటమే. కానీ అసలు ఆ ఇల్లీగల్ యాప్స్ ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారన్నది ఎవరికీ తెలియటం లేదు. బెట్టింగ్ అనేది అతిపెద్ద జాడ్యం. ఎదురుగా బెట్టింగ్ చేస్తేనే మోసం చేస్తారు. మొదట కొంతమందికి కాస్తంత డబ్బులు వచ్చేలా చేసినా ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఎలా అంటే ఇల్లు ఒళ్ళు గుల్ల చేసేలా చేస్తారు. చివరికి ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదన్నట్లుగా చేస్తారు. ఇలాంటి మాఫియా అత్యంత ప్రమాదకరం. ఆ మాఫియా మూలాలను పట్టుకోవాలి. కానీ వాటిని ప్రమోట్ చేశారని చిన్న చిన్న వ్యక్తులపై కేసులు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయటం తప్పు. అది ఏ స్థాయి నేరమో చేసిన వారికి అవగాహన ఉండదు. ఎందుకంటే కొత్తగా చేయటం లేదు, చాలా కాలం నుంచి చేస్తున్నారు. యూట్యూబర్లు తమ వీడియోల మధ్యలో వీటిని ప్రమోట్ చేస్తున్నారు. వీరికి డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు, ఎవరిని ఏమీ అనట్లేదు కాబట్టి తాము కూడా చేస్తున్నామని ఇతరులు అనుకుంటారు. ఇదంతా అవగాహన లేకపోవడమే. నేరమని తెలిస్తే చేసి ఉండేవారు కాదని అనుకోవచ్చు. హఠాత్తుగా ఇప్పుడది నేరమని కేసులు పెడతామని బెదిరించటం సమంజసం కాదన్న వాదన వినిపిస్తోంది. బెట్టింగ్ యాప్స్ ను లోకల్ సెలబ్రిటీలతో ఇంత ఎక్కువగా ప్రమోట్ చేయించారంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా కింగ్ పిన్స్ ఉన్నారని అర్థమవుతోంది. వారిని పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. బెట్టింగ్ యాప్స్ పూర్తిగా టెక్నికల్ అంశాలతోనే ముడిపడి ఉంది. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించాలంటే పోలీసులకు పెద్ద పని కాదు. ఇల్లీగల్ యాప్స్ నుంచి ఆర్థిక లావాదేవీలు జరగకుండా చేసి నిందితుల్ని పట్టుకోవాలి. కానీ చిన్న చిన్న వ్యక్తుల్ని టార్గెట్ చేయడం ద్వారా ఏమీ ప్రయోజనం ఉండదన్న వాదన వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.